అది పూర్తిగా రాతితో నిర్మించిన అపురూప పుణ్యక్షేత్రం. అక్కడి శిల్పకళా వైభవం మహాద్భుతంగా ఉంటుంది. అదే శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం. దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. రేపు జరిగే చక్రతీర్థంతో శివరాత్రి వేడుకలు ముగియనున్నాయి. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేస్తే మోక్షం సిద్ధిస్తుందని శాసనాలు చెబుతున్నాయి. అంతటి ప్రాశస్త్యం ఉన్న శైవక్షేత్రాల్లో ఒకటి శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో వెలిసిన శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దివ్యలింగంగా విరాజిల్లుతున్న క్షేత్రమిది. ఇక్కడి శిల్ప సంపద కూడా అబ్బురపరుస్తుంది. ప్రపంచ దేశాల నుంచి భక్తుల తాకిడి ఉన్న దేవాలయంగా దీనికి గుర్తింపు ఉంది. కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా ఇక్కడి శివుడు ప్రసిద్ధి చెందాడు. దీంతో మొక్కులు తీర్చేందుకు భక్తులు వస్తుంటారు. ఈ ఆలయానికి వెనుక భాగంలో పవిత్ర వంశధార నది ఉంది. ఈ నదిలో శివరాత్రి ఉత్సవాల చివరి రోజు చక్రతీర్థ స్నానం కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. దేవాలయం నుంచి పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను అలంకరించి నందివాహనంపై ఊరేగింపుగా నదీ తీరానికి తీసుకువస్తారు. అక్కడ స్వామివారితో పాటు భక్తులు చక్ర స్నానాలు చేస్తారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఏడాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరిగే చక్రతీర్థం కార్యక్రమానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నాటి నుంచి చక్రతీర్థ స్నానాలు ఇక్కడ బాగా విశేషమైనటువంటి ఘట్టమేది. చక్రతీర్థ స్నానాలకి దగ్గర 2 లక్షల నుండి 3 లక్షల మంది వరకు నదీ స్నానం కోసం స్వామివారి చక్రతీర్థ స్నానాలకు వస్తారు. భక్తులు 50 మంది ఎటువంటి భయం పడకుండా స్వామివారి చక్రతీర్థ స్నానాల్లో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మహాశివరాత్రి నాడు ప్రారంభమైన ఈ మహాశివరాత్రి ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు జరిగేది. ఈ రోజు ఆదివారం అమావాస్య కారణంగా సోమవారం నాడు జరుగుతుంది. సోమవారం కూడా మంచి రోజు కావడం వల్ల లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఏడాది చక్రతీర్థ స్నానం సోమవారం రావటం, అది శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో అంచనాలకు మించి భక్తులు వచ్చే అవకాశం ఉంది.